విశాఖలో వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టురట్టయింది. వన్యప్రాణులను తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 2 నెమళ్లు, 15 నక్షత్ర తాబేళ్లు, దుప్పి కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. గోపాలపట్నం సంతోష్ నగర్లో సత్య పెట్ జోన్ నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి, నాగేశ్వరరావు చెన్నై నుంచి యువర్ ఫ్రెండ్స్ యాక్వేరియం ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు పెట్ జోన్ సిబ్బంది. విశాఖలో వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టురట్టయింది. వన్యప్రాణులను తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చెప్పండి చందు, పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రైట్ సిరీస్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే విశాఖ గోపాలపట్నం పరిధిలో వన్యప్రాణులను అక్రమంగా తరలించడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు సమాచారం తెలిసి అదుపులోకి తీసుకున్నారు. అయితే గోపాలపట్నం సంతోష్ నగర్ లో సత్య పెట్ జోన్ నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి, నాగేశ్వరరావు చెన్నై నుంచి యువర్ ఫ్రెండ్స్ అక్వేరియం ద్వారా ఆన్లైన్ లో బుక్ చేసుకుని ఈ ఏవైతే ఉన్నాయో నక్షత్ర తాబేళ్లు కావచ్చు, ఆ దుప్పి కొమ్ములు కావచ్చు, ఇవన్నింటిని 2 నెమళ్ళు కూడా తీసుకురావడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఒకసారిగా దాడులు చేయడంతో విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ అన్నింటినీ కూడా స్వాధీనపరుచుకునే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేస్తే ప్రస్తుతం తెలిసిందైతే ఇప్పటి వరకు కూడా ఎంత మేర వీరు ఎక్కడి నుంచి పెట్ జోన్ నిర్వహిస్తున్నారు, ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఎక్కడి నుంచి వీరు వన్యప్రాణులను తీసుకువస్తా ఉన్నారు, ఈ నక్షత్ర తాబేళ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారని పూర్తి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఇది వరకు ఇటువంటివి ఏమైనా తీసుకొచ్చారో లేకపోతే ఇదే ఫస్ట్ టైం అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. దీనిపైన ఏదైతే ఉందో సిబ్బందిని వివరణ కోరగా వారు వివరణ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. పోలీసులు అయితే ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది శిరీష. ఓకే చందు, థ్యాంక్ యూ.